శ్రీ గణేష్ మహారాజ్ की जय। ओम श्री गणेश महाराज की जय। ओम गणेश महाराज की जय। ओम गणेश महाराज की जय। ओम श्री 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 गणेश महाराज की जय। ఈరోజు మా గణేష్కి పూలన్నీ తీసేసి రోజు ఇలా తీసేసేస్తుంటాం, కానీ ఫ్రూట్స్ పైన అన్నీ కట్టిండేవన్నీ తీసేసాం అన్నమాట. ఎందుకంటే ఆ ఫ్రూట్స్ అన్నీ ఇంకా ఇదైపోతున్నాయి, అందుకని తీసేసాం. తర్వాత ఇప్పుడు ఫ్లవర్స్ కానీ తీసేసి మా గణేష్కి మంచిగా పూజ చేసి, ఈ పూలు చూడండి గణేష్కి. ఇది మట్టి వినాయకుడు అండి, మేము తెచ్చింది మట్టి విగ్రహం. నేను ప్రతి సంవత్సరం మట్టి విగ్రహాన్ని తెస్తుంటా. సో మట్టి విగ్రహం అనేది ప్రతి ఒక్కరు పూజించాలి మట్టి విగ్రహాన్ని. ఎందుకంటే మనము మట్టి విగ్రహాన్ని, మనము సొసైటీని, మన పొల్యూషన్ని మనం కాపాడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో చెప్తే కాదు, అది మనందుకు మనమే ఉండాలి బేసిక్గా. సో మనం చూడొచ్చు ఇక్కడ మా గణేష్కి ప్రతిరోజు ఇలా మేము చేస్తూ ఉంటాము. దీపం మారిపోకుండా మేము చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నాము. ఆయనే దీపం ఉన్న ఆరిపోయినా అన్నీ ఆయనే చేసుకుంటాడు. దీపం ఆరిపోతుందని అందరూ అంటారు, కానీ చాలా చోట్ల ఆరిపోతూనే ఉంటుంది. అది కామన్ దీపం. సో ఇప్పుడు నేను పూజ చేస్తాను కాబట్టి ఈరోజు చూడవచ్చు మా గణేష్కి ఇప్పుడు పూలు ఫ్లవర్స్ అన్నీ తీసుకొచ్చాను. మా గల్లీలో ఉన్నవన్నీ అన్నీ తిరిగి నేను తీసుకొస్తాను ఇప్పుడు. సో ఫ్రిడ్జ్లో మా ఫ్లవర్స్ ఉంటాయి, ఇక్కడ చూడవచ్చు. ప్రతిరోజు నేను ఇక్కడ మా ఫ్రిడ్జ్లో ప్రతిరోజు హారం అనేది చేస్తుంటాను. ఇలా ఇది ప్రతిరోజు ఉంటుంది. సో ఇలా కుట్టేసి ఇలా దేవునికి తీసుకొని వచ్చి హారం అన్నమాట గణేష్కి. ఓం శ్రీ जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। ఇవి సమానం ఉండేటట్టు చూసుకోవాలి. కారణం అది హెచ్చు తక్కువ అయింది ఇలా ఉండద్దు, అది ఎక్కువ ఇది తక్కువ ఉండిపోకుండా చూసుకోవాలి మనం. ఎందుకంటే మనం చేసే పని కరెక్ట్గా ఉండాలి. ఏ విషయమైనా ఏ పనైనా ఇట్లా ఇది ఉండొద్దు బేసిక్గా. సో మామూలుగా అంటే ఇలా పనిలో ఉండి నేను చూసుకోలేదు. సో అన్నమాట. జై బోలో గణేష్ మహారాజ్కి జై। జై బోలో గణేష్ మహారాజ్కి జై। జై బోలో గణేష్ మహారాజ్కి జై। గణపతి బప్ప మౌర్య. సో ఈ చిన్న పూలు చూడొచ్చు, ఇవి చాలా రేర్గా దొరుకుతుంటాయి. మా గంగమ్మ తల్లి పెడుతున్నా, చాలా మంచిదన్నమాట పూలు. ఇవన్నీ మొత్తం అంతా ఎక్కువ ఈ ఎదురాలో కాలనీ తిరిగి నేను దిక్కొచ్చింది. ఇవన్నీ ప్రతిరోజు ఇలా చేస్తుంటాను. అన్నీ అడిగే దిక్కొస్తానండి, మామూలు అడుక్కోకుండా తీసుకురాను. ఎందుకంటే దేవునికి కాబట్టి అడిగే తీసుకోవాలి. ఏదైనా కానీ అడుక్కోకుండా ఎవరు తీసుకోవద్దు. ఒకవేళ వాళ్ళ ఇంట్లో బిజీగా ఉన్న అడిగి తీసుకోవడం అనేది మన సంప్రదాయం, మన తెలుగు సాంప్రదాయం అన్నమాట. సో చూడొచ్చు, నిండిపోతాడు మా గణేషుడు. రోజు పూలతో నిండిపోతాడు. ఎందుకంటే అది నేను చెప్పను, ఇంకా కొన్ని పెడదాము. ఇక్కడ మా ఇంట్లో ఇక్కడ ఇంకో దేవుళ్ళు ఉంటారు. ఇక్కడ వీళ్ళకి కానీ నేను రోజు పూజించే దేవుళ్ళు నాకు.
ప్రతిరోజు వీళ్ళే నాకు మొత్తం అంతా. నేను ఎక్కడ పోవాలన్నా వీళ్ళే చూసుకుంటారు. సో నేను ఇక్కడ లైటింగ్ ఆన్ చేయలేదు. సో ఇక్కడ లైట్ ఆన్ చేయొచ్చు, మనం చూడొచ్చు. ఇప్పుడు ఇలా ప్లగ్ పెడితే ఇలా లైటింగ్ వస్తుంది. సో మా దేవుళ్ళకి అనేది నేను ఖచ్చితంగా ప్రతిరోజు నేను పాటిస్తాను. నాకు ఇంట్లో మా అమ్మ మా నాన్న అంతా దేవుళ్ళంతా అలానే కొలుస్తాను నేను దేవుళ్ళని. సో పోతూ పోతూ ఇగో చూడొచ్చు, గోరింటాకు తీసుకొచ్చాను. సో చాలా చెట్లు. గోరింటాకు అనేది ఇష్టం అన్నమాట నాకు. ఎందుకంటే నాకు 5 మంది సిస్టర్స్, 6 మంది సిస్టర్స్, ఓన్ సిస్టర్స్ 5 మంది, ఒక చెల్లి. నాకు ప్రతి పండగకి వాళ్ళు గోరింటాకు తెచ్చి పెట్టేది. అందుకని చెప్పేసి నాకు వాళ్ళు గుర్తొచ్చి ఇంకా గోరింటాకు నేను పెట్టుకుందామని చెప్పేసి తీసుకొచ్చాను అనమాట మామూలుగా. సో అలా వాళ్ళు